ఏంటండి హడావిడిగా పొద్దున్నే గుడికి తీసుకొచ్చారు, పూజ చేయించారు, అంత సంతోషంగా ఉన్నారు? ఏంటి ఈ సంగతి? ఇప్పుడే కదా పూజ అయి బయటికి వస్తున్నాం. అంత తొందర అయితే ఎలానోయ్? ఏమిటో సస్పెన్స్. చూస్తావుగా. అవును, గుడి ముందు కొత్త కారు ఉంది. భలేగా ఉంది కదూ చూడ్డానికి. అవును, బావుందండి. మనం కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుని ఉంటే బ్యాంక్ లోన్ తీసుకుని ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ అలాంటి కారు తీసుకునేవాళ్లం. ఏం చేస్తాం, దేనికైనా ప్రాప్తం ఉండాలి. అంత నీరసమైతే ఎలానోయ్? ఏం చేస్తామండి, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్లం. ఇక్కడికొచ్చి వ్యవసాయం, మొక్కల పెంపకం అని 5-6 సంవత్సరాలైంది. ఏం లాభం? అప్పులు, ఇన్స్టాల్మెంట్లు, ఆ కర్మ మనకెందుకోయ్? ఒక్కసారే మొత్తం డబ్బులిచ్చి కారు కొనుక్కుంటాం. హా, చాలే సంబడం. కారంటే మాటలా ఏంటి? అది ఒక్కసారిగా కొనడం? అవునోయ్, నువ్వు చెప్పింది నిజమే. మామూలు ఉద్యోగస్తులకి అది కష్టమే. కాని మనం ఆయిల్ పామ్ రైతులం, మనకు ఈజీనే. అవునా? మరి ఏ విధంగా కొంటామో మనం కారు? పిచ్చిదానా, ఆ కారు మనదేనోయ్. మనమే కొన్నాం, అప్పులు ఇన్స్టాల్మెంట్లు లేకుండా. ఆ కారా మనదా? కారు పూజ కోసమే మనము గుడికి వచ్చాం. ఈ రోజే కారును కొని డైరెక్ట్ గా గుడికి తీసుకురమ్మన్నాను. అవునా? అవునా అని అలాగే నోరు తెరచకోయ్, అసలే ఇక్కడ ఈగలెక్కువ. సరే లక్ష్మి, పంతులు గారు పిలుస్తున్నారు, టైం అయిపోతుంది, పద పద. ఏమోయ్ రాంబాబు, ఏంటి ఎలా ఉంది మీ వ్యవసాయం? బాగా సంపాదిస్తున్నావట, ఈ మధ్యలో కారు కూడా కొన్నావట. నిజంగా వ్యవసాయమేనా, ఇంకా ఏదైనా బిజినెస్ చేస్తున్నావా? నువ్వు చూస్తూనే ఉన్నావుగా సుబ్బన్న, నీకు తెలియకుండా ఏం చేస్తున్నాను? అవునులే, మేము ఎప్పటినుంచో వ్యవసాయం చేస్తున్నాం. నువ్వు ఉద్యోగం వదిలిపెట్టి వ్యవసాయం చేయబట్టి 6 సంవత్సరాలు కూడా కాలేదు. ఎప్పుడూ పచ్చపచ్చగా కనబడుతున్నావు. అసలేంటి రహస్యం? రహస్యమేముంది సుబ్బన్న, నీకు తెలిసిందే కదా, ఆయిల్ పామ్ తోట వేశాను. నీకంటే కుదిరింది కానీ ఆయిల్ ఫామ్ మాకెలా కుదురుతుందయ్యా? ఎందుకు కుదరదు సుబ్బన్న? ఈ పంటకు చీడపీడలు తక్కువ, కోతులు కుక్కల బెడద అసలే ఉండదు, దొంగతనం సమస్యే లేదు, గిట్టుబాటు ధర ఉంది, ఉద్యాన శాఖ కూడా మనకు అందుబాటులో ఉంది. ఆయిల్ ఫామ్ మొక్క ధర చాలా ఎక్కువ, అది కాపుకొచ్చేదాకా ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి. అబ్బే, మా నుంచి కాదయ్యా. నువ్వు చెప్పింది నిజమే సుబ్బన్న, ఆయిల్ పామ్ మొక్క ధర ఎక్కువే. కాని ప్రభుత్వం వారు ఉద్యాన శాఖ ద్వారా అంత ఖరీదైన మొక్కను కేవలం 20 రూపాయలకే అందిస్తున్నారు. బానే ఉందనుకో, కానీ ఆయిల్ ఫామ్ కాపు దిగుబడి వచ్చేసరికి సంవత్సరానికి పైనే పడుతుంది కదా. మరి అప్పటిదాకా ఆదాయం లేకుండా ఎలా అని ఆలోచిస్తున్నానయ్యా. సుబ్బన్న, అక్కడే పప్పులో కాలేశావు. సుబ్బన్న, ఈ 4 సంవత్సరాలు నువ్వు అంతర పంటలు వేసుకోవచ్చు. అవునా? అంతర పంటలుగా అరటి, బొప్పాయి, జామ, మల్బరీ, మొక్కజొన్న, కూరగాయలు, ఇంకా వేరుశెనగ, కందులు, మినుములు, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలే కాకుండా పశుగ్రాసాలు కూడా పెంచుకోవచ్చు. దాని వలన ఆదాయం కూడా పొందవచ్చు. అయితే అంతర పంటల వలన ఆయిల్ ఫామ్ పంటకు ఇబ్బంది ఉండదు కదా? అలా ఏం లేదు సుబ్బన్న. భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్పిన సంగతి ఇది. అంతేకాదు, ఈ 4 సంవత్సరాలు అంతర పంటలు వేసుకున్న వారికి ఎకరానికి 2100 రూపాయలు, ఇంకా ఆయిల్ పామ్ తోట యాజమాన్యం కింద ఎకరానికి 2100 రూపాయలు, మొత్తం 4200 రూపాయలు నేరుగా రైతు రన్నింగ్ బ్యాంకు ఖాతాలో పడతాయి. ఓహో, అంతర పంటలు వేసుకుని ఆదాయం పొందవచ్చు. ఇంకా అంతర పంటలు వేసుకోవడానికి ప్రభుత్వం వారే పైసలు కూడా ఇస్తున్నారంటావు. చాలా బాగుంది రాంబాబు. అంతేకాదు సుబ్బన్న, ఆయిల్ పామ్ తోట పెద్దగా అయిన తరువాత, అంటే 7 సంవత్సరాల తరువాత కోకో, వక్క, మిరియాలు, ఇంకా ఖరీదైన పంటలు వేసుకొని అధికంగా కూడా ఆదాయం పొందవచ్చు. ఇంకా తోట చుట్టూ బోర్డర్ ప్లాంటేషన్ కింద టేకు, శ్రీగంధం, పనస, నేరేడు లాంటి చెట్లు తోట చుట్టూ పెట్టి మన తరువాత తరాల వారికి కూడా స్థిర ఆదాయం వచ్చేటట్లు చేసుకోవచ్చు. అవునా? చాలా బాగుంది రాంబాబు. అయితే
ఈ ఆయిల్ ఫామ్ మార్కెటింగ్ పంట అమ్మకానికి ఎవరిని సంప్రదించాలి? సుబ్బన్న, ఈ పంటకి దళారులు ఉండరు, రవాణాకు ఇబ్బంది ఉండదు. ఫ్యాక్టరీకి గెలలు పంపించిన వెంటనే రవాణా ఛార్జీలతో సహా గెలల ఖరీదు మన బ్యాంకు ఖాతాకు జమ అయిపోతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లాగా నెల నెల ఆదాయం వస్తోంది. అవునా? అయితే ఇంకేం, నువ్వు త్వరగా ఆయిల్ పామ్ తోట వేసుకో. రాంబాబు, నన్ను తిట్టుకోకు. చివరిగా ఇంకొకటి అడగనా? అడుగు సుబ్బన్న. అనుమానం పెనుభూతమంటారు, దాన్ని వెంటనే తీర్చుకోవాలి. అయితే నీలాగా నాలాగా రైతులందరూ ఆయిల్ ఫామ్ చేస్తే దిగుబడి ఎక్కువై డిమాండ్ తగ్గి రేటు తగ్గి రైతులకు ఇబ్బంది వస్తుందేమో? మంచి సందేహం సుబ్బన్న. ఏంటది? ఇది అందరం తప్పకుండా తెలుసుకోవలసిన సత్యం. నువ్వు ప్రశాంతంగా కూర్చో సుబ్బన్న. ఉమ్, మనం ఈ విషయం మాట్లాడుకుందాం. ఎందుకంటే నువ్వు అడిగిన ప్రశ్నకు పెద్ద సమాధానం చెప్పాలి. మన దేశంలో సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి 16 కేజీల నూనె తన ఆహారంలో వినియోగిస్తారు. ఆ విధంగా 2025 సంవత్సరానికి గాను నూనె 30 మిలియన్ టన్నులు అవసరమవుతోంది. కానీ మనం 7 మిలియన్ టన్నుల నూనె మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. అంటే 23 మిలియన్ టన్నుల నూనె విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ విధంగా నూనె దిగుమతికి 1,37,000 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేస్తున్నాం. మన డిమాండ్కు తగ్గట్లుగా నూనె కావాలి అంటే 28 లక్షల ఎకరాలు సాగు చేయాలి. ప్రస్తుతం 3 లక్షల ఎకరాలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా సాగవుతోంది. ఇంకా 25 లక్షల ఎకరాల వరకు మనకు డోకా లేదు మిత్రమా. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఆయిల్ పామ్లో మనం తక్కువ భూమితో ఎక్కువ సాగు చేయవచ్చు. రాంబాబు, నాకు అంతా అర్థమైంది. కానీ చివర్లో ఆ తక్కువ భూమిలో ఎక్కువ సాగు చేయడం, ఆ విషయం కొంచెం అర్థం కావట్లేదయ్యా. ఇది కూడా రైతులందరూ తెలుసుకోవాల్సిన విషయం. అంటే 1 ఎకరంలో భూమిలో 2 టన్నులు అంటే 2000 కేజీల పామాయిల్ పొందవచ్చు. అదే 1 ఎకరం భూమిలో సోయాబీన్ ద్వారా 572 కేజీలు, వేరుశెనగ ద్వారా 260 కేజీలు, ఆవాల ద్వారా 428 కేజీలు, ప్రొద్దుతిరుగుడు ద్వారా 316 కేజీలు, కుసుమ ద్వారా 208 కేజీలు మాత్రమే నూనె వస్తోంది. ఆ విధంగా రైతుకు తక్కువ భూమిలో ఎక్కువ ఆయిల్ పామ్ దిగుబడి వస్తోంది. రాంబాబు, నువ్వు చెప్పిన విషయాలన్నీ నాకు అర్థమయ్యాయి. కానీ ఏమనుకోవద్దు, మరొక్క అనుమానం ఉందయ్యా. ఆయిల్ ఫామ్ నూనె ఆరోగ్యానికి మంచిదేనా? ఇది అందరూ వాడతారా అనేది నా సందేహం. సుబ్బన్న, పామాయిల్ నూనె చవకైనదే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది కూడా. ఈ నూనెలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. పైగా ఆరోగ్యకరమైన శాచురేటెడ్ వెజిటేబుల్ ఫ్యాట్స్ ఈ నూనెలో పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెలోని విటమిన్ ఇ మరియు టోకోఎట్రినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ డిస్ట్రక్టివ్ డ్యామేజీని అరికట్టి మెదడు కణాలను, రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా డెమోన్షియా, ఆల్జీమర్స్ లాంటి రుగ్మతలు కూడా దరిచేరవు. అవునా? ఇంకా ఉన్నాయి. పామాయిల్ రక్తపోటును నియంత్రిస్తోంది. ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే సమస్య ఉండదు సుబ్బన్న. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్కు గురికాకుండా కణాలకు రక్షణ ఇస్తోంది. దీనిలోని టోకోఎట్రినాల్ మరియు విటమిన్ ఈలు చర్మం, పొట్ట, ప్యాంక్రియాస్, కాలేయం, ఊపిరితిత్తులు, పెద్దపేగు, రొమ్ము, ఇతర క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడతాయి. కాబట్టి ఎటువంటి సందేహాలకు తావు లేకుండా ఆయిల్ పామ్ పంట వేసేయి సుబ్బన్న. చాలా బాగుంది రాంబాబు. రేపు పొద్దున్నే నేను ఉద్యాన శాఖ వారిని కలిసి ఆయిల్ ఫామ్ తోట వేసే ప్రయత్నం మొదలు పెడతాను. మంచి విషయాలు చెప్పావు రాంబాబు. ఓకే సుబ్బన్న, బయలుదేరుతాను. మంచిది.